త్వరగా ముందుకెళ్దా. 20 minutes మేబీ, ఒక 20 నిమిషాలు. నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. నేను ఎక్కడ చదివాను అర్థమైంది కదా. 2 తిమోతి 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివాను. రండి అమ్మ, అందరు నా వైపు అటెన్షన్ దయచేసి వినండి. యాత్రికన్ కృత్యాన్ ధ్యాన్సే యువర్ అటెన్షన్ ప్లీజ్. హల్లెలూయా, ఆమేన్. జాగ్రత్తగా ఉండండి, వింటూ పడిపోకండి. రైట్. ఇక్కడ 3 సంగతులు నాకు అర్థమయ్యాయి. ఇలా చెప్తాను. నా వైపు చూడండి తల్లి, వదిలేయండి, అంత టైం లేదు మనకి. నా వైపు చూడండి. ఇక్కడ ఒక పాస్ట్ ఉంది, ఒక ప్రెజెంట్ ఉంది, ఒక ఫ్యూచర్ ఉంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, ప్రెజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. వాళ్ళు మాట్లాడుకుని చూడాలి. ఆమేన్. తెలుగులో ఏం చెప్పను. హల్లెలూయా. భూతకాలం అంటే జరిగిపోయిన కాలమును గురించిన సంగతి ఉంది, జరుగుతూ ఉన్న సంగతి ఒకటి ఉంది, జరగబోయే సంగతి ఒకటి ఉంది. తెలుగులో అంతగా నేను కరెక్ట్గా చెప్పలేకపోయినట్టున్నాను. హల్లెలూయా. అంటారు కదా, భూత వర్తమాన భవిష్యత్. భూత అంటే జరిగిపోయిన కాలం, పాస్ట్ టెన్స్. వర్తమానం అంటే జరుగుతున్న కాలం, ప్రెజెంట్ టెన్స్. భవిష్యత్ జరగబోయే కాలం, రాబోయే కాలం, ఫ్యూచర్ టెన్స్. హల్లెలూయా. ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చిన వారికి కూడా ఈ పదాలు అర్థమవుతాయి. శ్రద్ధగా విందాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి. 2024 పాత అయిపోయింది మనకి. హల్లెలూయా. 2024ని దాటేసి, ఆమేన్, దాదాపు 12 గంటలు మనం ప్రయాణం చేసేసాం. ఇంకొక అరగంట పోతే 12 గంటలు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళిపోయింది 2024. టాటా అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకున్నారు. హల్లెలూయా. మార్నింగ్ ఎవరిదో స్టేటస్ చూశాను, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మేము మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని పెట్టారు. నచ్చింది నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమేమో 2024ని ఆ కొవ్వొత్తులతో చూసుకొని అని ఆపేసాం. అయిపోయింది నీ సంగతి. సో 2025లో మనం అడుగు పెట్టామని. సరే ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడుతుందంటే 3 కాలాలు రాయబడి ఉన్నాయి. అమ్మ చాలా జాగ్రత్త వినండి అమ్మ, అచ్చయ్యం గారు వినాలి. హల్లెలూయా. పాస్ట్ టెన్స్ మాట్లాడుతున్నాడు, ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు. మధు వినాలి. జరిగిపోయిన దాని గురించి, జరిగిపోయిన కాలము గురించి మాట్లాడాడు, అనగా గత కాలము గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ప్రస్తుతము జరుగుతున్న కాలము గురించి మాట్లాడాడు, వర్తమాన కాలము గురించి కూడా మాట్లాడాడు. సత్యవతి గారు వింటారా? మైండ్ డైవర్ట్ అయిందా? తర్వాత ఎత్తుకుందరు కానిలేండి. రైట్. హల్లెలూయా. అంటే మీకు అర్థం అవ్వాలని ఎంత ప్రయాసపడుతున్నాను. ఒక్కసారి మీకు అర్థమైతే నేను కంటెంట్లోకి వెళ్ళి ముగించేస్తా. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించింది అనగా ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ మాట్లాడాడు. మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును తుదముట్టించి తిని. ఎంతమందికి అర్థమైంది? వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కమాన్. పాస్ట్ టెన్స్ ఏంటి? ఓకే, ప్రెజెంట్ టెన్స్ ఏంటి? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉన్నాను, నేను వెడలిపోవు కాలం వచ్చింది. ఇది ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాడు.
దాని తర్వాత ఏమంటున్నాడు అంటే పాస్ట్ టెన్స్ మాట్లాడాడు. మంచి పోరాటము పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. ఇది పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఏమన్నాడంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా, ఆ మాట నా భలే నచ్చింది, నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారందరికీ అనుగ్రహించును. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను వివరించి చెప్పను కానీ మీకు అర్థమైతే మాత్రం చాలా ఉన్నతమైన లోతైన సత్యం ఇక్కడ ఉంది. ఆమేన్. కమాన్ నాన్న, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తా ఉంటే మీకు అలర్ట్గా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన పాస్ట్ లైఫ్ ఎంతో తృప్తిగా ఉంది. తన పాస్ట్ లైఫ్ గడచిన కాలం దేవునితో, దేవుని పిలుపులో, దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని చిత్తములో, ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో, పిలువబడ్డాడో, ఆ పిలుపులో తన జీవితము సార్థకమగుతూ గత జీవితం ఏమనంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడాను. వాట్ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్. విశ్వాసమును కాపాడుకున్నాను. ఏ టాస్క్ అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ పరుగు అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ దర్శనం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, నేను ఎందుకు ఆయన సొత్తుగా మారానో ఆ పరుగు నేను కడముట్టించాను. ఇప్పుడు ఆ పాస్ట్ ప్రెజెంట్ నాకు గొప్ప తృప్తిని ఇస్తుంది. నేను అందుకే ఇప్పుడే పానార్పణముగా పోయబడుచు ఉన్నాను. ధైర్యంగా చెప్తున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించింది. హల్లెలూయా. ఎంతమందికి మాట్లాడదామో తెలియదు. హల్లెలూయా. He was talking about his past and at the same time he was talking about his present. Hallelujah. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు, తన ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాడు. ఇదిగో నా భవిష్యత్తు ఇది, క్షమించాలి, నా గత కాలం ఇది. ఆ గత కాలమును బట్టి, అనగా ప్రభువుతో నా జీవితము, ఆయన పిలుపులో నా జీవితము కొనసాగిన దానిని బట్టి నా జీవితం తృప్తిగా ఉంది. ఏమిటయ్యా తృప్తి? మంచి పోరాటము పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను. వాడబ్రద్దలైన పరిస్థితులు వచ్చాయి, దొంగల వల్లైన ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, నదుల వల్లైన ఆపదలు, హల్లెలూయా, సముద్రం వల్ల ఆపదలు, అనేకమైన ఆపదలు, అనేకమైన పోరాటాలు. ముమ్మారు బెత్తముతో కొట్టబడ్డాను, రాళ్ళతో తరమబడ్డాను, నిందించబడ్డాను, అవమానపరచబడ్డాను. కపట సహోదరులు చేసిన మోసం భయంకరమైన గాయము కలిగింది. ఎన్నో ఉపద్రవాల్లో ఉన్నాను, ఎన్నో జాగారాలతో ఉన్నాను, ఎన్నో సార్లు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఈ కఠినమైన పరిస్థితులు అన్నింటిలో కూడా నా విశ్వాసమును కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడాను. ఆయన నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను. మై టాస్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇప్పుడు చెప్తున్నాడు, తృప్తితో చెప్తున్నాడు. ఈ మాటే అసలు మీ జీవితంలో ఒక మెసేజ్లో ఉండును గాక. ఇప్పుడు తృప్తితో చెప్తున్నాడు, ఏమో తెలుసా? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది. హల్లెలూయా. కమాన్, మీకున్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఓ ప్రశ్న అడుగుతాను, ఇంకొక 10 minutesలో ముగిస్తాను. ఎంతమంది మీ భవిష్యత్తును గురించి, క్షమించాలి, మీ గత కాలమును గురించి తృప్తిగా ఉన్నారు? ఎంతమంది 2024 యేసయ్యతో మీ జీవితం, మీ ఆత్మీయ జీవితం, మీ అభిషేకపు జీవితం, మీ యొక్క ఆత్మీయ పతము, హల్లెలూయా, పతనం కాదు, మీ ఆత్మీయ పతము తృప్తిగా సాగిందండి? దేవునితో మంచిగా ఉన్నాను, వాక్యముతో సమయాన్ని గడిపాను, సువార్త ప్రకటించాను, ప్రభుతో సమయాన్ని గడిపాను, ప్రార్థనలో సమయాన్ని గడిపాను, ఉన్నతమైన ఉపదేశాన్ని పొందుకున్నాను. ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, అవి వచ్చాయి. రాత్రి తమ్ముడు చెబుతా ఉన్నాడు కదా, నేను 4 అడిగాను, దేవుడు 4 ఇచ్చాడని. కాబట్టి లోక సంబంధమైన వాటితో తృప్తి పడిపోయే దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను ప్రభువుతో గడిపాను, ఆయనతో నా జీవితం సార్థకమయ్యింది. ఇదిగో అభిషేకాన్ని పొందుకున్నాను,
కృపను పొందుకున్నాను, వరములను పొందుకున్నాను, లేకపోతే అన్ని భాషలు పొందుకున్నాను. అత్యధికంగా దేవునితో గడిచిన సమయం. సో 2024 నా ఆత్మీయ జీవితానికి బహు తృప్తికరమైన సంవత్సరం అని చెప్పగలమా? థ్యాంక్ యూ బ్రదర్. ఒకవేళ చెప్పలేము అంటే ఆమేన్. మీ ముందు ఒక సవాలు పెడుతున్నాను. ప్రభు చిత్తమై ఆయన రాకడ ఆలస్యమైతే మరలా ఇదే సంవత్సరం December 31 నైట్కి మనం వెళ్తాం. మళ్ళీ 2026లో అడుగు పెడతాం. ఈరోజు నువ్వు చెప్పలేకపోతున్న ఈ సాక్ష్యాన్ని, ఈ ఆనందాన్ని, అతిశయాన్ని ఆ రోజు నువ్వు చెప్పగలవా అన్న దైవజనురాలు ద్వారా దేవుడు రాత్రి మాట్లాడినట్లుగా ఈ 2025వ సంవత్సరము నా జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండింది. మునుపు ఎన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతాన్ని నా జీవితంలో అనుభవించాను. ఇంతవరకు నేను జీవించిన ఆత్మీయ జీవితము అసలు ఆత్మీయ జీవితమేనా అని సిగ్గుపడే విధముగా హల్లెలూయా హల్లెలూయా నిజమైన ఆత్మీయ జీవితంలోనికి నేను అడుగుపెట్టి ఆనందిస్తున్నాను. ఆయన ప్రేమను, ఆయన అభిషేకమును, ఆయన కృపను నేను ఆనందిస్తున్నాను. ప్రభుతో సాన్నిధ్యంలోనికి వెళ్ళాను. 2024లో ఏ ఇంటిమసీ గురించి మీరు చివరి సంవత్సరపు ఆఖరిలో దేవుడు నాతో మాట్లాడాడో హల్లెలూయా, ఆ ఇంటిమసీలోనికి, ఆ సాన్నిహిత సంబంధంలోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా ఆమేన్. నిన్న రాత్రి అనుకుంటాను, నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి ఈ లేఖనం చదువుతున్నాను. నాకు ఒక సంగతి అర్థమవుతుంది. తన గతకాలం ప్రభుతో తను గడిపిన అనుభవాలు తనకి గొప్ప తృప్తినిచ్చాయి. తన పాస్ట్ సూపర్గా ఉంది. అందుకే ప్రజెంట్లో ఏమంటున్నాడో తెలుసా ఫ్యామిలీ? అందుకే ప్రజెంట్లో ఏమంటున్నాడో తెలుసా? పానార్పణముగా పోయబడచ్చు ఉన్నాను. హల్లెలూయా. హే, నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. తర్వాత ఫ్యూచర్ టెన్స్ ఏమని మాట్లాడుతున్నాడంటే, వర్తమాన కాలంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, భవిష్యత్ కాలంలో ఏమని మాట్లాడుతున్నాడంటే హల్లెలూయా, గట్టిగా చెప్తే బాగుండేది. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు అనుగ్రహించే ఆమేన్ ఆ నీతి కిరీటము కొరకు నేను ఆశతో వెళ్తున్నాను. అది నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? చెయ్యెత్తకపోతే మర్యాద ఉండదు, బాగోదేమని ఎత్తినట్టున్నారు. హల్లెలూయా. ఒకవేళ నిజంగా అర్థమై ఎత్తుంటే మాత్రం చాలు. ఇంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ముఖాలు అప్పుడే ఇలాగా ఆమేన్ హ్యాంగ్ ఓవర్ అయిపోయినట్టు అయిపోయినారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉంది? హౌ ఈజ్ అవర్ పాస్ట్? ఎలా ఉంది గత కాలం? ఏం బాగోలేదండి, రోగాలండి, బలహీనతలండి, పెద్దగా తృప్తిగా లేదండి. నేను భౌగోళిక జీవితం గురించి మాట్లాడట్లేదు, ఈ లోక సంబంధమైన జీవితం గురించి మాట్లాడట్లేదు. ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వారులారా, లోతైన ఉపదేశములో పోషించబడుతున్న వారులారా, చిన్న సంఘమే కావచ్చు, చిన్న పల్లెటూరులోనే కావచ్చు, దేవుడు తన మహాకృప చేత అయోగ్యులమైన తన దాసులమైన మమ్మల్ని వాడుకొని ఉన్నతమైన వర్తమానముని, ఉన్నతమైన సత్యములను బయలుపరుస్తూ తన ఉద్దేశమును, తన ప్రేమను, తన ఇష్టాన్ని వెల్లడిపరుచుకుంటుండగా హల్లెలూయా, ఎవరికి అధికముగా ఇస్తాడో వారి దగ్గర నుంచి అధికముగా ఆయన ఆశిస్తాడు కదా. ఎవరికి అధికముగా ఇస్తాడో వారి దగ్గర నుంచి అధికముగా ఆయన కోరుకుంటాడు కదా. మీరేమనుకున్నా పర్లేదు, అతిశయమనుకున్నా పర్లేదు, అనేక సంఘాలలో లేని లోతైనటువంటి వర్తమానాలని, ఉపదేశాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తుండగా మీ దగ్గర నుంచి అత్యధికముగా ఆయన ఆశిస్తాడు కదా. కాబట్టి ఉన్నతమైన ఉపదేశములో, సారవంతమైన నేలలో నాటబడి ఎదుగుతున్న దైవ సమాజమా, దైవ సంఘమా, హల్లెలూయా. ఎలా గడిచింది 2024? Is there any satisfaction in your spiritual life? Is there any joy in your spiritual life? Is there any peace in your spiritual life? Is there any new thing in your spiritual life? Is there any new revelation? Is there any new relation? Is there any encounter with God? ఆమేన్ హల్లెలూయా.
ఏం మారిందమ్మా? అది పాత క్యాలెండర్, ఇప్పుడు కొత్త క్యాలెండర్ మారింది అంతే సార్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ లైఫ్లో ఇలాంటి రోజును మీరు కోరుకుంటున్నారు లేదు నాకు తెలీదు, దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఎందు చేత క్రీస్తు యేసు చేత నేను పట్టబడితును, దానిని నా జీవితంలో ఆయన కృప చేత సాధించిన వాడనై మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకొని ఆయన నాకు అప్పగించిన పరుగును నేను కడముట్టించి ఆయన వైపు చూచి ఆ తృప్తికరమైన గతమును ఆయన పాదాల దగ్గర పెట్టి, పౌలా నువ్వు నా దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు చెప్పినప్పుడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆ నీతి గల న్యాయాధిపతి నాకు అనుగ్రహించే ఆ నీతి కిరీటము పొందుకున్నట్టుకు, ఆ బహుమానము పొందుకున్నట్టుకు, ఆ ఆధిక్యతను పొందుకున్నట్టుకు నేను వెళుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక నేను ముగిస్తాను. నా జీవితంలో ఎలాంటి గతం ఉందంటే నా ప్రస్తుతాన్ని ఎంతో ఆనందమయముగా మార్చేసింది, నా భవిష్యత్తుని నిరీక్షణాస్పదముగా మార్చివేసింది. హల్లెలూయా. కొంతమందికి వారి గతాన్ని తలుచుకుంటే రేపటి గురించి వారి భయం ఏంటో తెలుసా? నరకానికి పోతానేమో. హల్లెలూయా. ఆ గతము ఇలా ఉంది కదా, కొంతమంది పాడుకుంటున్నారు కదా, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా పాపము నా స్వార్థము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల ఉండునో భయము పుట్టుచున్నది, దేవా నన్ను రక్షింపుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇలా లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలు నేను వెంబడించుచుంటి, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవును ఎరుగకుంటిని, నా మరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? అయిపోయింది 5 minutes. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ పిలుపు నేను మరిచాను, నా పరుగు నేను విడిచిపెట్టాను, నా పాపము నా స్వార్థము పతన స్థితికి నన్ను తీసుకొని వెళ్ళింది. అమ్మో నా అంతం ఎలా ఉంటుందని తలుచుకుంటే, రేపు నేను చనిపోతే, ఎల్లుండి నేను చనిపోతే, ఈ రాత్రి నేను చనిపోతే, గత సంవత్సరం 24 రాత్రి చాలామంది చనిపోయారు, ఒకవేళ ఈ రోజు నేను చనిపోతే, రేపు నేను చనిపోతే, ఆయన పిలుపు నా జీవితంలో నెరవేరపడబడక, సంతృప్తికరమైన ఆత్మీయ జీవితం లేక, దేవునితో సన్నిహితమైన అనుభవం లేక, ఆయన నా కొరకు వేటిని సిద్ధపరిచాడో వాటిని అనుభవించలేక, వాటిని తీసుకొనలేక, కంటికి కనబడిన వాటిని, చెవుకు వినబడిన వాటిని, హృదయమునకు గోచరము కాలేని వాటిని నేను అనుభవించి సంతృప్తితో సంతోషముతో, అనగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిస్థితి అనే ఒక గొప్ప వీడుకోలు చెప్పిన నా యేసయ్య మాదిరి, అలాంటి ఒక ఫినిష్, అలాంటి ఒక ఎండింగ్, అలాంటి ఒక వీడుకోలు, అలాంటి ఒక ముగింపు
అలాంటి ఒక సంతృప్తి, అలాంటి ఒక సంతోషం, అలాంటి ఒక సందేశం ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను. 24లో అది సాధ్యం కాలేదు కదూ. నాతో సహా మనందరం చెయ్యెత్తాలి అడిగితే 25లో ఆయన కృపను వేడుకుందాం, ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడదాం, ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకుందాము. ఆమేన్, హల్లెలూయా. 24 నీ జీవితంలో అసంతృప్తిగా మిగిలిపోయినట్లుగా, దయచేసి వినండి, 24 నీ జీవితంలో అసంతృప్తిగా మిగిలిపోయినట్లుగా 25 నీ జీవితంలో అసంతృప్తిగా ఉండడానికి వీల్లేదు. నీవు నేను కూడా చెప్పగలగాలి, మంచి పోరాటము పోరాడాను, ప్రార్థనలో ఎదిగాను, వాక్యములో ఎదిగాను, సాన్నిధ్యములో ఎదిగాను, అభిషేకాన్ని పొందుకున్నాను. 24వ సంవత్సరం కంటే 25వ సంవత్సరంలో అత్యధికమైన సమయము నేను దేవునితో గడిపాను. అనేక మందికి సువార్త ప్రకటించాను, దేవుని సన్నిధిలో గడిపాను, దేవుని సముఖంలో గడిపాను, ఆయన స్వరం విన్నాను, ఆయన ముఖ దర్శనము చేసుకున్నాను. ఆయన నాతో సూటిగా మాట్లాడాడు, నాతో సరాసరిగా మాట్లాడాడు. అనాయింటాడు, నేను అభిషేకం పొందుకున్నాను, అన్ని భాషలు మాట్లాడగలుగుతున్నాను, కృపను పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2025 ముగిస్తా. 2025 చివరిలో ఒకవేళ సాక్ష్యాలు చెప్పమంటే మీరు చెప్పే సాక్ష్యాలు సంఘము కళ్ళల్లో కన్నీళ్లు రాగలగాలి. హల్లెలూయా. ఐఎమ్ సారీ, మీరు చెప్పే సాక్ష్యం ఆమేన్ అనేకులకి ఆశీర్వాదకరము కావాలి. నువ్వు చెప్పే సాక్ష్యము నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క విట్నెస్తో గొప్ప తృప్తితో నీ నోట్లోంచి అవి బయటికి రాగలగాలి. అవి దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలి, సంఘానికి క్షేమాభివృద్ధి తీసుకొని రావాలి. ఎంతమందికి ఆశ ఉందండి? ఎంతమందికి ఆశ ఉంది బ్రదర్? ఇక్కడ 3 కాలాలు కనబడుతున్నాయి. నాకు చాలా నచ్చింది ఈరోజు సందేశం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. తన ప్రెజెంట్, తన ఫ్యూచర్ గురించి గొప్పగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? తన పాస్ట్ దేవుని కృపలో, దేవుని పనిలో అద్భుతముగా సాగింది కాబట్టి తన ప్రెజెంట్ను తృప్తితో ఉంది. తన ఫ్యూచర్ యేసయ్యతో, ఆయన ఇచ్చే బహుమానముతో, ఆయన అనుగ్రహించే ఉన్నతమైనటువంటి కృపతో ఉంది. ఆమేన్. ఒక్క స్టేట్మెంట్ చెప్పినది ముగిస్తా. హల్లెలూయా, ఆమేన్. వినండి, నీ గతం బాగోకపోతే నీ ప్రస్తుతం బాగోదు. నీ ప్రస్తుతం బాగోకపోతే నీ భవిష్యత్తు బాగోదు. ఒకవేళ ఒక గుడ్ న్యూస్ ఇంకోటి చెప్తాను. ఆమేన్. ఒకవేళ ఈరోజు కనుక నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, ఈ మాట ప్రాఫిటికల్గా చెప్తున్నాను వినండి, ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, హల్లెలూయా, వెనక ఎన్నో ఓటములు, ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు కూలిపోయావు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టావు, ప్రభు సాన్నిధ్యాన్ని విడిచిపెట్టావు, ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, వ్యాపారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, దశంభాగంలో నమ్మకంగా లేవు, దేవునితో నమ్మకంగా లేవు, ప్రార్థనలో నమ్మకంగా లేవు. అన్నా వాక్యం చదువుతానని అప్పుడు మాట ఇచ్చావు, కానీ ఈ సంవత్సరం అంతట్లో ఒక 4 రోజులు, 5 రోజులు, ఒక 10 రోజులు, 1 నెల రోజులు చదివావు, తర్వాత వాక్యాన్ని ఎత్తి పట్టేశావు. ఆ అసంతృప్తి ఉండిపోయింది, ప్రార్థన లేదు, ఆ అసంతృప్తి ఉండిపోయింది, దేవునికి దూరం అయిపోయి అసంతృప్తి ఉండిపోయింది, దేవునికి దూరం అయిపోయి లోక వ్యాపారాలలో అభివృద్ధి చెందాలనుకున్నావు, కానీ యు ఫెయిల్డ్ మిజరబుల్లీ. యు ఫెయిల్డ్. ఇందులోని రాణించలేక, అందులోని రాణించలేక అసంతృప్తితో నిండిపోయిన నీ గుండెకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. వెనుక ఉన్నవి మరిచి ఈ రోజైనా ఒక కొత్త ప్రారంభాన్ని యేసయ్యతో నువ్వు గనక ప్రారంభించగలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గుడ్ న్యూస్ వినండి, గత సంవత్సరాలలో ఏ ఉన్నతమైన అనుభవాల్ని నీవు అనుభవించలేకపోయావో, ఏమి నువ్వు కోల్పోయావో, గంగుళ పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఏ పంటను తినివేశాయో ఆ సంవత్సరముల పంటను దేవుడు మీకు మరలా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది ప్రాఫిటికల్గా నేను చెప్తున్నాను, దేవుని అనగా ప్రవచనాత్మకంగా మీతో చెప్తున్నాను. ఓకే, నీ భవిష్యత్తు బాగోలేదు, క్షమించాలి, నీ గతం బాగోలేదు. పౌలు గతం బాగుంది, కానీ నీ గతం బాగోలేదు. 2024లో ఎన్ని ఓటములో, ఎన్ని బాధలు, ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయా, నీకు పర్సనల్గా నీకు తెలుసు, నాకు పర్సనల్గా నాకు తెలుసు. హల్లెలూయా. అయితే వాటిని తలుచుకొని బాధపడుతూ ఉండొద్దు, వాటి యొక్క భారాన్ని మోయొద్దు. డోంట్ క్యారీ యువర్ పాస్ట్
to your future. You cannot enter into your future if you carry your past. నీ గతపు బరువుని నువ్వు మోస్తే భవిష్యత్తులోనికి నువ్వు వెళ్ళలేవు. కృప కలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే సంవత్సరములు నువ్వు కోల్పోయిన అనుభవాన్ని, అభిషేకాన్ని మరలా నీకు ఇవ్వగలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి నువ్వు మరలా ముందుకు వచ్చి ప్రార్థన చేయగలిగితే, కన్నీళ్లు కార్చగలిగితే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తారా? ఒకరోజు రాబోతుంది. ఐఎమ్ ఫినిష్ దిస్ వర్డ్, ఐ గోయింగ్ టు ఫినిష్ దిస్ వర్డ్. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏమని చెప్తావు తెలుసా? ఆమేన్. నా జీవితంలో ఎన్నో ఓటములు ఉన్నాయి, అది అప్పుడు. కానీ గత సంవత్సరం ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన సాన్నిధ్యములో నేను వర్ధిల్లాను. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా, సంతోషముగా ఉంది అని. ఆమేన్. నువ్వు ఆనందంతో ముందుకు కొనసాగగలుగుతావు. ఆమేన్. ఐ నో 24 మనలో చాలా మందికి వెరీ పెయిన్ఫుల్ అండ్ ట్రాజడీ. ఎన్నో గాయాలు, ఎన్నో ఓటములు, చాలా దూరం అయిపోయావు దేవునికి. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి నువ్వు మరణించాల్సి వస్తే, నీ మరణమును గురించిన భయం నీకుందా? కొందరికి ఖచ్చితంగా ఉంటుంది. నీ చిత్తం నెరవేర్చకుండా, నీ సంకల్పం నెరవేర్చకుండా, నీవు నా కొరకు సిద్ధపరిచిన దానిని నేను అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెడతానేమో. దేవా, ఇంకొంతకాలము ఆయుష్యము నా బ్రతుకు మార్చుకుంటాను. నేను కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని, నేను కోల్పోయిన ప్రార్థన బలిపీఠాన్ని నేను కట్టుకుంటాను. దైవజనుడు చెప్తుంది కరెక్ట్. 24 గురించి చెప్పమంటే అన్ని ఓటములే, అపజయాలే. ఎంత దూరం వెళ్ళిపోయానో నా భార్యకి తెలియదు, నా పిల్లలకు తెలియదు, నాకు తెలుసు. మా పాస్టర్ గారికి తెలియదు, మా పాస్టర్ గారికి తెలియదు. యేసయ్యా, ఐ నో. ప్రార్థన చేస్తున్నాను, అప్పుడప్పుడు వీళ్ళతో వాక్యం చదువుతున్నాను, నాకు బాగోలేనప్పుడు ఏడుస్తున్నాను, నువ్వు కనికరిస్తున్నావు. స్టిల్ ఐ నో నేను ఎంత దూరంగా ఉన్నాను. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి, భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. తండ్రి, ఇప్పుడు నా ఆత్మను నేను నీకు అప్పగించుచున్నాను. నేను ఆ మహిమను విడిచినప్పుడు నీ ఎదుట నాకు ఎట్టి మహిమ ఉందో ఆ మహిమలోనికి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప వేడుకోలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము మరణ స్థితికి చేర్చి, నా అంతమెటుల ఉండును భయము పుట్టుచున్నది. దేవా, నన్ను రక్షి, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇలా లొంగిపోదుము. విశేషముగా రూపించుము నా ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయముని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్న, నా ఆశలు నా కలలు నేను వెంబడించుచుంటి, ఫలాలు లేని కన్నీళ్ళతో పాడగలవా? ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవును ఎరుగకుంటిని. రోదనా అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనము చిగురువేని. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకు.
డానీ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. రాజశేఖర్ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. రత్నం నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. తల్లి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. బ్రదర్ మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎస్ ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూ. దేవుడు వింటున్నాడు. సే సంథింగ్, సే సారీ and ask, cry out at his holy feet to help you to fulfill his will, his purpose, his plan in your life. Can you cry out to God? All these years, Lord, I wasted my life, I wasted my time, I wasted my emotions, I wasted my tears. I cried alone. For temporary things, unnecessary things, unwanted things. Now I'm coming back to you. Still I'm helpless, still I'm same, but Lord, I'm crying out to you. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, కానీ నా చెయ్యి చాచి నేను మొరపెడుతున్నాను. హ్యావ్ మెర్సీ అప్పా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ డాడీ, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. అయ్యా నన్ను కరుణించు, నన్ను కనికరించు అని మొరపెట్టగలవా? నీలో నీతో తృప్తి కలిగిన ముగింపు నాకు కావాలి. ఎంత మంచి మాట. పానార్పణముగా పోయబడుతున్నా, నేను వెడలిపోవు కాలం సమీపించింది. మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు నేను తుదముట్టించాను. తిమోతి, మై డియర్ స్పిరిచువల్ సన్ తిమోతి, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. తిమోతి, నీవు కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పగలవా?